అందరికీ నమస్కారము. తొలిచూపులోనే 19వ భాగము. కొంచెం కొంచెం పెడతారు. వాటికే ప్లేట్స్ సరిపోవటం లేదు అని అందరూ కొన్ని కొన్ని మాత్రమే పెట్టించుకుంటున్నారు. అందరికీ పాయసం గ్లాస్‌లో ఇచ్చి అలాగే ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు. ఇన్ని రకాలు చూసిన సంధ్య ఫ్రెండ్స్ అందరూ సంధ్య దగ్గరికి వచ్చి చాలా చాలా బాగా చేశావే! ఏమో అనుకున్నాం అందరము. నీ ఫ్యాన్స్ అయిపోయాము. నువ్వు ఎప్పుడు బిర్యానీ చేసినా సరే నాకు మాత్రం ఒక ఫుల్ బాక్స్ తెచ్చి ఇవ్వాలి అంటుంది నిష. తన మాటలకి అవి చేసింది నేను కాదు అని చెప్పబోతున్న సంధ్యని ఆపి అందరికీ చేస్తూ ఉంటే ఇంకా వంటగదిలోనే నా ఫ్రెండ్ అలాంటివేమీ కుదరదు అని అంటాడు అర్జున్. అర్జున్ మాటలకి తను నవ్వుతూ ఫ్రెండ్స్ కి బాయ్ చెప్పేసి తన అమ్మ చెల్లి దగ్గరికి వెళ్తుంది. సంధ్య అమ్మ చెల్లి దగ్గరికి వెళ్తుంది. సంధ్య అమ్మగారు సంధ్యని చూసి సంతోషంతో ఇన్ని రోజులు ఇన్ని బాధలు పడ్డావు. ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే. లేదమ్మా, ఇంకా విక్రమ్ బాధ ఉంది కదా. వాడు వాడికి కావలసిన డబ్బు ఇచ్చే వరకు తనని చూసుకోడు. అందుకే ప్రతి నెల వాడికి డబ్బులు ఇస్తున్నా. ఇంకా ఒక్క సంవత్సరం కష్టపడితే వాడి డబ్బులు కూడా కట్టేసినట్టే. అప్పటి వరకు మంచి అనే మాట రానివ్వకు. ఒసేయ్ పిచ్చిమొద్దు, ఆ విక్రమ్ గాడికి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి వాడిని జైలుకు పంపటం, అలాగే వాడు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటా అనటం అన్నీ జరిగిపోయాయి అని అంటారు సంధ్య అమ్మగారు. సంధ్య వాళ్ళ అమ్మ వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటమ్మా, వాడు మారాడా? జైలుకి వెళ్ళాడా? ఎలా అమ్మా? ఇంత తక్కువ సమయంలో అలా ఎలా సాధ్యం? ఆ రోజు వాడు పెళ్లి చేసుకుంది నన్ను కాదు అని తెలిసాక ఎంత గొడవ చేశాడు. నిన్ను చంపేస్తా అని బెదిరించాడు. వాడికి కావాల్సిన డబ్బులు అవే కదా. నేను వాడికి 10,00,000 ఇస్తా అన్నాను. అందుకే కదా నన్ను ఇక్కడ అర్జున్ దగ్గర అయితే చూడవచ్చు అని ఇక్కడ పెట్టాడు. ఇన్ని చేసిన వాడు ఎలా మారాడంటే ఎలా నమ్మావమ్మా? వాడు ఇప్పుడు కూడా ఏదో ప్లాన్ వేసి ఉంటాడు. సంధ్య వంక చూస్తున్న సంధ్య అమ్మగారు నవ్వుతూ, అవన్నీ అప్పుడు, ఇప్పుడు కాదు. అర్జున్ వాళ్ళ నాన్న, అమ్మ ఇద్దరు వచ్చి మొత్తం మార్చేశారు. మనకింకా ఎటువంటి సమస్య లేదు. నాకు మిగిలింది 2 బాధ్యతలు. మీ ఇద్దరి పెళ్ళిళ్ళు. నీకు ముందు పెళ్లి చేయాలి. నీ చెల్లి ఇంకా చదువుతూనే ఉంది కదా. నీకు నచ్చిన అబ్బాయి ఉంటే చెప్పు. వాళ్ళతో మాట్లాడి మీ పెళ్లి చేస్తాను అని అంటుంది. ఆ మాటలకి సంధ్య అర్జున్ వంక చూస్తూ ఉంటుంది. ఈ రోజు అర్జున్ ఇచ్చిన సర్ప్రైజ్ సంధ్యకు బాగా నచ్చి అర్జున్ వంక చూసి, అమ్మా, నాకు నచ్చిన అబ్బాయిని చెప్తే వెంటనే మాట్లాడి చేస్తావుగా అని అడుగుతుంది. అవునమ్మా, నీకు నచ్చితే వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తా అని అర్జున్ వంక చూస్తూ చెప్తాడు. త్వరలోనే చెప్తానమ్మా. అంతకుముందు నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. ఆ తర్వాత నా మనసులో మాట నీకు చెప్తా అని మనసులో అనుకుంటూ ఉంటుంది సంధ్య. సంధ్య అన్న అర్జున్ పిలుపుకి స్పృహలోకి వచ్చి అర్జున్ వంక చూస్తూ ఉంటుంది. రా అని తనని బయటికి తీసుకుని వచ్చి అక్కడ ఎదురుగా ఉన్న మనిషిని చూపిస్తాడు. సంధ్య ఆ మనిషిని చూసి కోపం, బాధ, ఏడుపు అన్నీ వస్తూ ఉంటాయి. కానీ బయటికి చూపించకుండా లోపల బాధపడుతూ ఉంటుంది. వచ్చిన వ్యక్తి సంధ్య వంక క్షమించు అన్నట్టు చూస్తారు. కానీ సంధ్య చూడకుండా వెనక్కి తిరిగి పైకి వెళ్ళిపోతుంది. ఆ కొత్త వ్యక్తి కూడా సంధ్య వెనక పైకి వెళ్తున్నారు. అది చూసి సంధ్య అమ్మగారు కూడా వెళ్ళబోతూ వద్దు అని అర్జున్ ఆపేశాడు. పైకి వచ్చిన సంధ్య తన వెనుక వచ్చిన ఆమెను చూసి, ఎందుకు వచ్చావు, ఇంకా ఏం చేద్దామని వచ్చావు? ఒకసారి చేసి నా ప్రేమని దూరం చేశావు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? శాశ్వతంగా దూరం చేయటానికా అని కోపంగా అడుగుతుంది. లేదు సంధ్య, ఆ రోజు నేను చేసింది తప్పే, ఒప్పుకుంటాను. కానీ నేను నిన్ను దూరం చేసుకోవాలి, నీ మీద పగ సాధించాలి అని అస్సలు అనుకోలేదు. అర్జున్ ని అడిగినప్పుడు తను చెప్పిన సమాధానం నన్ను చెప్పుతో కొట్టినట్టుంది. ఆ రోజే అనుకున్నా, నేను చేసిన తప్పుకి నిన్ను ఎలాగైనా తనతో కలపాలి అని. ఎంత ప్రయత్నించాను నీ గురించి తెలుసుకోవాలని. మన ఫ్రెండ్స్ అందరినీ అడిగా. నాకు నీ గురించి కొంచెం హింట్ కూడా దొరకలేదు. చివరికి అర్జున్‌కి కనిపించిన రోజు తెలిసింది. నువ్వు ఎక్కడ ఉన్నావో, అర్జున్ గురించి ఎంత వెతికాడో తెలుసా? కానీ చివరికి నిన్ను మొదటిసారి నీ పెళ్లిలో చూశాడు. అప్పటి వరకు నువ్వు ఎలా ఉంటావో అనేది కూడా తెలీదు. నేను నీ ఫోటో చూపిస్తా అంటే వద్దు. నేరుగా తను నా ముందుకు వస్తుంది రోజు చూస్తా అనేవాడు. అవన్నీ తర్వాత. ముందు నన్ను క్షమించా అని చెప్పు. అప్పుడు కానీ నా మనసు ప్రశాంతంగా ఉండదు. నన్ను క్షమించు సంధ్య. అప్పటి వరకు బాధపడుతూ ఉన్న సంధ్య తన స్నేహితురాలు మాటలు విని వెనక్కి తిరిగి ఎందుకు క్షమించాలి నేను? ఆ రోజు నీకు చెప్పినప్పుడు నువ్వు ఒక్క మాట చెప్పి ఉంటే నా ప్రేమను వదులుకునేదాన్ని. కానీ ఇంత ప్లాన్ చేసి ఎందుకు నన్ను నా ప్రేమకి దూరం చేశావు? ఎంతలా ఏడ్చానో తెలుసా జాను అని ఏడుస్తూ ఉంటుంది. 2 రోజుల తర్వాత గీత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న అర్జున్‌కి ఆపరేషన్ జరుగుతుంది. అందరూ బయట ఎదురు చూస్తూ ఉన్నారు. అందరికీ ఒకటే టెన్షన్.
ఎలా ఉన్నాడు అని. అక్కడికి వచ్చిన సంధ్యను చూసి అందరూ కోపంగా ఉన్నా ఏమీ మాట్లాడలేదు. తనని ఏమీ అనలేదు. సంధ్య ఏడుస్తూ కౌసల్య గారి దగ్గరికి వెళ్లి, "ఎలా ఉంది నా అర్జున్‌కి" అని అంటూ ఏడుస్తూ ఉంది. "నీ అర్జున్ ఏంటి? నీకు వాడంటే ఒక ఫ్రెండేగా. అంతకు మించి ఏమైనా ఉంది అంటే అది నా కొడుకు నీకు చేసిన సహాయాలకి కృతజ్ఞతా భావం. అంతే కదా" అని అంటారు. సంధ్య ఏమీ మాట్లాడకుండా తన అమ్మ వంక చూస్తుంది. ఆవిడ కూడా సంధ్యని చూసి మొహం పక్కకు తిప్పుకొని బాధపడుతూ ఉంటారు. సంధ్య చెల్లి కూడా సంధ్యతో మాట్లాడటానికి ఇష్టపడదు. అక్కడే ఉన్న రాజు మాత్రం సంధ్య దగ్గరికి వచ్చి, "ఏమీ అవ్వదు. నువ్వు కంగారు పడకు" అని తనకి ఓదార్పు ఇస్తాడు. అందరూ రాజు వంక చూస్తూ ఉంటారు. సంధ్యను అక్కడ నుంచి తీసుకొని వెళ్లి పక్క రూమ్‌లో కూర్చోబెట్టి బయటికి వస్తాడు. అందరినీ చూస్తూ, "ఏం చేస్తున్నారు మీరు? సంధ్యని బాధ పెడితే అర్జున్ తట్టుకోగలడా? మీకేం చెప్పాడు? సంధ్య నిర్ణయం ఏది ఏమైనా సరే అందరూ తనతో ప్రేమగా ఉండాలి అన్నాడు. మర్చిపోయారా?" అని అన్నాడు. అందరూ తలదించుకొని ఉంటారు. సంధ్య అమ్మగారు సంధ్య ఉండే రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ సంధ్య ఏడుస్తూ అర్జున్‌ని తలుచుకుంటూ ఉంటుంది. సంధ్య అమ్మగారు వచ్చి సంధ్య మీద చెయ్యి వేసి తనని చూసి, "అసలు ఆ రోజు కాలేజీలో ఏం జరిగింది? ఎందుకు అర్జున్‌ని దూరం పెడుతున్నావు? ఇప్పటికైనా చెప్పు" అని అడుగుతారు. సంధ్య వాళ్ళ అమ్మ వంక చూస్తూ తలదించుకొని చెప్పటం స్టార్ట్ చేసింది. గతం మీకు తెలిసినంత వరకు చెప్తుంది. ఆ తర్వాత కాలేజీ పార్టీకి జరిగే రోజు అర్జున్ లోపలికి వస్తూ ఉంటే అందరూ అలా చూస్తూ ఉన్నారు. అందరూ చూడటం చూసి సంధ్య గూడా వెనక్కి తిరుగుతుంది. అక్కడ ఎదురుగా రాజు వస్తూ ఉంటాడు. అతన్ని వెనకే అర్జున్ ఉంటాడు. మొహం సరిగ్గా కనిపించదు అర్జున్‌ది. తన గుండె వేగం తనకే వినిపిస్తూ ఉంటే అక్కడ నుంచోలేక వాష్‌రూమ్‌లోకి దగ్గరకు వెళ్తుంది. మొహం కడుక్కొని బయటకు వచ్చి చుట్టూ చూస్తే ఎవరూ లేకపోవటంతో కొంచెం భయంగా అనిపిచ్చి అందరి దగ్గరికి వెళ్దాం అని అనుకోని అడుగు వేసేసరికి ఎదురుగా జాను కనిపిస్తూ ఉంటుంది. జాను సంధ్య దగ్గరికి వచ్చి "అర్జున్ అక్కడ చాలా అందంగా తయారయ్యి వచ్చాడు. అందరూ అతన్నే చూస్తున్నారు" అని అంటుంది. సంధ్య నవ్వుకొని "సరేలేవే అందరూ నా అర్జున్‌కి దిష్టి పెడుతున్నారు" అని అంటుంది. జాను సంధ్య వంక చూసి "నువ్వు కూడా నీ మొహానికి స్కార్ఫ్ కట్టుకోవే. ఎందుకంటే నీకు ఎలా ఫీలింగ్ ఉంటుందో అర్జున్‌కి కూడా ఉంటుంది కదా! అని తను కూడా నిన్ను కనిపెడతాడేమో చూద్దాం సరేనా" అని చెప్తుంది. సంధ్య వెంటనే తన చున్నీని మొహానికి స్కార్ఫ్ లాగా కట్టుకొని ఉంటుంది. అర్జున్ అందరిని చూస్తూ సంధ్య ఎక్కడ ఉందా అనుకుంటూ చుట్టుపక్కల చూస్తూ ఉన్నాడు. రాజు మాత్రం తన ఫ్రెండ్స్‌ని పలకరిస్తూ మిగిలిన పనులు చూసుకుంటున్నాడు. జాను సంధ్యని వెంటబెట్టుకొని అందరి దగ్గరికి వస్తుంది. అందరూ అడిగితే డస్ట్ ఎలర్జీ అని చెప్తారు. జాను అర్జున్ దగ్గరికి వచ్చి "చాలా బాగున్నారు. ఎంతమంది చూపులు మీ మీద ఉన్నాయో" అని అంటుంది. అర్జున్ ఒక నవ్వు నవ్వి పక్కకు వచ్చేస్తాడు. అక్కడ అర్జున్ ఫోన్‌లో మాట్లాడిన ఒకతను వచ్చి అర్జున్ చేతికి కొన్ని కాగితాలు ఇచ్చి వెళ్ళిపోతాడు. అక్కడికి వచ్చిన రాజు చూసి, "అప్పుడే వేరే వాడికి పని అప్పచెప్పేసి పూర్తి కాకుండా చేసేసావా? ఇంకా ఆ జాను అయిపోయింది" అని నవ్వుకుంటూ ఉంటాడు రాజు. సంధ్య, జాను ఇద్దరూ కలిసి స్టేజ్ దగ్గరికి వస్తారు. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు డాన్స్ షో, కొంతమంది పాటలు, కొంతమంది కవితలు ఇలా అందరూ చేస్తూ ఉన్నారు. అలా అందరూ చేస్తూ ఉండగా నెక్స్ట్ పార్టిసిపెంట్ అని అర్జున్ పేరు వినిపించింది. సంధ్య, జాను ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అర్జున్ గురించి తెలిసిన వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. అందరూ ఎదురు చూపులు ఆపుతున్నట్లుగా అర్జున్ స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ చేయటం స్టార్ట్ చేశాడు. సంధ్య మొదటిసారి అర్జున్‌ని చూసింది. అలాగే అర్జున్‌ని చూస్తూ ఉండిపోయింది. జాను అర్జున్ డాన్స్ చూసి అలా చూస్తూ ఉండిపోయింది. సంధ్య సంతోషంగా చూస్తుంటే అర్జున్ మధ్యలో ఒకసారి సంధ్య వంక చూసి మళ్ళీ డాన్స్ చేస్తూ ఉన్నాడు. అర్జున్ చూపులు తనకి తగిలినట్టు గిలిగింతలు పెడుతూ ఉంటే అక్కడ ఉండకుండా పక్కకు వచ్చేసింది. అర్జున్‌కి సంధ్య మొహం కనిపించలేదు. కానీ జాను పక్కనే ఉంది అంటే తనే సంధ్య అని అనుకోని డాన్స్ కంప్లీట్ చేసి స్టేజ్ దిగి వస్తాడు. జాను వేగంగా అర్జున్ దగ్గరికి వచ్చి "చాలా బాగా చేశావు" అంటూ హగ్ చేసుకోబోతూ ఉంటే అర్జున్ ఆపి థాంక్స్ అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తాడు. బయటికి వచ్చిన సంధ్యకి అర్జున్‌ని చూశాను అని ఆనందంతో చుట్టూ గమనించకుండా తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. అక్కడికి వచ్చిన సంధ్య స్నేహితురాలు సంధ్య దగ్గరికి వచ్చి "ఏంటే ఇక్కడ ఉన్నావు? అర్జున్ చాలా బాగా డాన్స్ వేశాడు కదా!" అని అందరూ అతన్ని